జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ ఇంకొన్ని మీరు కలుపుకొని యాడ్ చేసుకోండి. వీటికి ఆవు నెయ్యి పసుపు బియ్యంలో కలుపుకొని అందులో కలుపుకోండి. కలుపుకొని దేవుని గుడిలో పెట్టండి. 22 తారీఖు 12:30 ప్రతిష్ట అవుతుంది. దాని తర్వాత తల మీద వేసుకోండి. వీటిని దేవునికి వాడవద్దు, మన శుభకార్యాలకు వాడుకోవచ్చు. సాయంత్రం 5 దీపాలు వెలిగేయండి. జై శ్రీరామ్. మా ఇంటికి కూడా అక్షింతలు వచ్చాయని అందరికి గట్టిగా అరిసి చెప్పాలని అంత ఆనందంగా ఉంది. రాముడే ఇలా ఇంటికి వచ్చాడన్న అనుభూతి అయితే కలుగుతుంది. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను, 1 వీక్ నుంచి ఎదురు చూస్తున్నాను. అక్షింతలైతే ఇప్పటికైతే మనకు ఇంటికైతే వచ్చేసాయి. ఇలా పెట్టి పూజ చేయాలని ఎన్నో ఇలా చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఎట్టకేలకైతే ఇలా అయితే చేశాను. దీపాలు పెట్టాలి, హారతి ఇవ్వాలి అని అన్నీ అనుకున్నాను. ఏదో కొద్దిగా ఆ అనుభూతిలోన ఇలాగ చేసేసానమాట. రాముడే ఇలా వచ్చేసాడా అన్నంత ఆనందంగా ఉంది. నాకైతే చెప్పలేని పట్టరానంత ఆనందంగా ఉంది. అయోధ్యకైతే వెళ్తామో లేదో తెలియదు, కానీ రాముడైతే మన ఇంటికి వచ్చేసాడు అన్నంత ఆనందంగా ఉంది. మరి మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.